बोल हरी बोल हरी बोल हरी बोल हरी बोल हरे कृष्ण गुरुजी दंडवत प्रणाम गुरुजी। हरे कृष्ण దండవ ప్రణామం అందరికి కూడా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय. హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్ కి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరఫున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు మనము సెషన్ 7 2వ అధ్యాయము 63, 64, 69 శ్లోకాలని ఈరోజు మనము చెప్పుకుంటాము. అలాగే ఈరోజు మన క్లాస్లో ఉన్నటువంటి టైటిల్ పేరు భగవంతుని కృపను పొందడం ఎలా. భగవంతుని కృపను పొందడం ఎలా అనే దాని గురించి ఈరోజు మనము క్లాస్ చెప్పుకుందాము. సో స్క్రీన్ మీద మీకు అందరికి కూడా శ్లోక కనపడుతుందా? ఎస్. సో 63వ శ్లోకము ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, పద్మావతి దేవి ప్రభుజీ, నేను శ్లోకం చదవనప్పుడు చదవండి. క్రోధాద్భవంతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమును పడిపోవును. ఈరోజు భగవంతుడి కృపను ఎలా పొందగలము, భగవంతుని కృపను పొందడం ఎలా అనే దానికి సమాధానం ఏమిటంటే, ఎవరి హృదయములో అయితే అహము అహంకారము ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఎవరైతే క్రోధము మోహము ఇవన్నీ ఉంటాయో అక్కడ కూడా భగవంతుడు ఉండడు. మరి భగవంతుడు కృపని పొందడం ఎలా అనే దాని గురించి ఈరోజు మన చర్చ అంతా కూడా.
కోపం వల్ల మోహం వస్తుంది. ఆ మోహం వల్ల ఒక భ్రాంతికి గురవుతారు. ఆ భ్రాంతి వల్ల ఏమవుద్ది, బుద్ధి నశించిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తికి కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. వారి యొక్క మనసు ఎలా లాగుతూ ఉంటుందంటే చెడు కూడా మంచిని అనిపిస్తుంది వాళ్ళకి. ఇది సమాజంలో మంచిది కాదని చెప్పినా కూడా ఈ సమాజంతో నాకు పనేంటి, నాకు తెలుసు ఏది మంచో ఏది చెడో అనే ఒక వ్యామోహంలో ఉంటాడు, ఒక భ్రాంతిలో ఉంటాడు, ఒక మాయలో ఉంటాడు అనమాట, ఒక ఊహాలోకాల్లో ఉంటాడు అనమాట. అటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించినప్పుడు ఏమవుతుందంటే వారికి క్లారిటీ ఆఫ్ థాట్, అంటే ఆలోచనలో క్లారిటీ ఉండదు. క్లారిటీ ఆఫ్ స్పీకింగ్, వారి మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉండదు. క్లారిటీ ఆఫ్ డెసిషన్, వారు తీసుకున్న నిర్ణయాలలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇది ప్రమాదం అన్నమాట. దీని గురించి మనకి శ్రీల రూప గోస్వామి మనకు ఈ క్రింది ఉపదేశాలను ఇట్లా అందించారన్నమాట. ఎవరైనా భాష్యాన్ని చదివి వినిపించగలరు. హరే కృష్ణ ప్రభుజీ, దండకటనం ప్రభుజీ. నా పేరు శ్రీ ప్రభుజీ, నేను చదవన ప్రభుజీ. చదవచ్చు మాతాజీ, చదవండి. శ్రీల ప్రభుపాద్, జయ శ్రీల ప్రభుపాద్ వారి భాష్యము. శ్రీల రూపగోస్వామి ఈ క్రింది ఉపదేశమును మనకొసగా ఉన్నారు. ప్రాపంచికతయు బుద్ధ్యా హరి సంబంధి నస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కర్జతే. భక్తి దశామృత సింధు 1.2.258 నందు ప్రతిదియు భగవాని సేవలో వినియోగమునకు వచ్చినది విషయమును కృష్ణ భక్తి భావన వృద్ధి అయినప్పుడు మనుజుడు ఎరుగగలడు. కృష్ణ భక్తి భావనకు సంబంధించిన జ్ఞానము లేని కొందరు కృత్రిముగా విషయ వస్తువులను త్యజించుటకు యత్నింతురు. తత్ఫలితంగా భౌతిక బంధము నుండి వారు ముక్తిని వాంఛించును వైరాగ్యమునందు సంపూర్ణ స్థితిని మాత్రము పొందజాలరు. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ చూడండి. కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదీ కూడా భగవత్ సేవ యందే వినియోగపడునన్న విషయమును మానవుడు ఎరుగగలడు. చిన్న ఎగ్జాంపుల్, కృష్ణ భక్తి లేని వారు ఈ డబ్బును సంపాదించాలి, ఈ డబ్బును దాచుకోవాలి, లేకపోతే ఈ డబ్బు ఇంద్రియ భోగాల కోసం, సుఖాల కోసం, వీటి గురించి వినియోగించాలి, ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ విధమైన భావన ఉంటుంది. అలాగే వారిలో ఉన్న టాలెంట్ని కూడా ఈ భౌతికంగా ఉపయోగించడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి డ్యాన్స్ వస్తే డ్యాన్స్ చేయటము, పాటలు వస్తే పాటలు పాడటము, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే నైపుణ్యం ఉందో ఇదంతా కూడా వాళ్ళు భౌతికమైన విషయాల కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అదే వ్యక్తి కృష్ణ చైతన్యంలో ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడంటే కృష్ణ చైతన్యంలో ఉన్న ఒక వ్యక్తి ప్రతిదీ కూడా, అంటే మన డబ్బు, మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి టాలెంట్, తెలివితేటలు అన్నీ కూడా భగవంతుడు సేవ యందే వినియోగించాలనే ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. ఎరుగలడంటే తెలుసుకుంటాడు అనమాట. అలా కాకుండా ఈ కృష్ణ చైతన్యం విజ్ఞానము, అంటే అతనికి కృష్ణ చైతన్యం లేదనుకోండి, కృత్రిమంగా విషయ వస్తువులను తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్పాలి అంటే కొంతమంది సన్యాసులు ఉంటారు మనకి. వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు ఈ సమాజంతో పని లేదు అని వారు కేవలము కాషాయ దుస్తులు కట్టుకొని ఎక్కడో ఒక చోట వారు ఏంటంటే ఒక చోట ఉంటారు అన్నమాట. జనరల్గా వాళ్ళు అంటే నామమాత్రంగా వారు త్యజిస్తారు, కానీ వారి మనసులో మాత్రము ఒకటి ఉంటుందన్నమాట. అది ఆ విధంగా ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిదీ కూడా భగవత్ సేవలో ఏ విధంగా వినియోగించాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఉంటాడు అనమాట. ఎలాగా? బుద్ధి యోగము ద్వారా. ఎప్పుడు వస్తుంది బుద్ధి యోగం? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం
ఏన మాముపయాంతితే. ఎప్పుడైతే నిరంతరము అతను భగవంతుని భజిస్తున్నాడో, భగవన్నామస్మరణ చేస్తున్నాడో, ఎప్పుడైతే అతను భగవంతుడి ప్రేమగా సేవ చేస్తున్నాడో అతనికి బుద్ధియోగం వస్తుంది అనమాట. ఎందుకు బుద్ధియోగం అంటే భగవంతుడు సేవ చేయడం కోసం మనకు బుద్ధియోగం కావాలి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. వారి నామమాత్ర వైరాగ్యము ఫల్గు లేదా అప్రధానమైనదని పిలువబడును. కానీ కృష్ణ భక్తి ఎందున్న వ్యక్తి ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణ సేవలు వినియోగించవలెనో ఎరిగియుండును. తత్కారణముగా అతడు విషయ భావనలకు ఎన్నడను బలికాడు. ఉదాహరణకు భగవానుడు లేదా పరతత్వము నిరాకారుడు అయినందున భుజింపడని నిరాకారివాది భావించును. కనుక అతడు కూడా రుచికర పదార్థములను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు మాత్రము శ్రీకృష్ణు దివ్యభోక్తయనియు భక్తితో నసుగు సమస్తమును ప్రియముతో ఆరగించుననియు ఎరిగి ఉండుటచే రుచికరమైన ఆహార పదార్థములను ఆ భగవానునికి అర్పించును. ఆ పిదప ప్రసాదముగా పిలువబడు అన్నశేషము అతడు గ్రహించును. ఆ విధము ఇంపార్టెంట్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇస్కాన్ భక్తులకి అన్ని వంటలు అవసరమా అని అంటూ ఉంటారు. అరే భక్తులకు అవసరం కాదు, భగవంతుడు కూడా అవసరం కాదు. అంటే భక్తుల యొక్క సేవని, భక్తులకి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరచడం కోసం ఇది కూడా ఒక మార్గం అన్నమాట. అందుకని చూడండి, మనము ఆహారం తీసుకోకుండా అలా ఉండటం కన్నా కూడా భగవంతుడికి మంచిగా వాటి నైవేద్యం పెట్టి వాటి మనం తీసుకుంటాం వల్ల ఎటువంటి నష్టం లేదు. అది ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెప్పారన్నమాట. అంటే భగవానుకి అర్పించిన తర్వాత ప్రసాదముగా వాటిని గ్రహిస్తారు. దానివల్ల లాభమే కానీ ఎటువంటి నష్టం కాదు. అందుకే చూడు, ఏకాదశి రోజున కూడా మన భక్తులు భగవంతుడి నైవేద్యం పెట్టి ఏకాదశి ప్రసాదం స్వీకరిస్తారు. ఎందుకంటే ఆరోగ్యము పాడు చేసుకొని భక్తి చేయకుండా ఉండటం కన్నా కూడా ఆరోగ్యం బాగు చేసుకొని ప్రసాదం తీసుకొని భక్తి చేయటం ఉత్తమం అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, ఏకాదశి రోజున మీరు ప్రసాదం తీసుకుంటున్నారు లేదనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ రోజు ఎంత బాగా భగవన్నామ జపం చేశారనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. అంటే దాని మీనింగ్ వాళ్ళందరూ ఏకాదశి మానేమని మీనింగ్ కాదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ రోజున మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే భగవన్నామ జపానికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనేది వారి యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకని మనము భగవంతుడికి నైవేద్యము ఎంత గ్రాండ్గా పెట్టినా కూడా నష్టం లేదు. అదే నైవేద్యాన్ని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అందుకని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఎంత చక్కనైనా సరే మనము పూజించవచ్చు. అందులో ఎటువంటి అపరాధం లేదు, ఎటువంటి తప్పు కూడా లేదు. కంటిన్యూ చేయడం. మాతాజీ మీరు అన్మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఓకే ప్రభుజీ. ఆ పిదప ప్రసాదముగా పిలువబడు అన్నశేషమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మికమవుతున్నందున భక్తునికి పతన భయం లేదు. భక్తుడు ప్రసాదమును భక్తితో స్వీకరించగా అభక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి విసర్జించును. కనుకనే నిరాకారవాదులు కృత్రిమ వైరాగ్యము వలన జీవితమును ఆనందముగా అనుభవింపలేరు. ఈ కారణము వలననే కొద్దిపాటి మనోచలనమైన వారిని తిరిగి సంసార గర్తమున తోయుచున్నది. భక్తియుత సేవ యొక్క ఆసరా లేకపోవటం వలనే ముక్తినందు స్థితి వరకు ఎదిగినను అట్టి వారు తిరిగి పతనము నొందుదరని తెలుపబడినది. థ్యాంక్ యూ ప్రభు. చూడండి, ఇది నిరాకారవాదులకి తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి ఉండదంటే భగవంతుడికి ఆకారం ఎన్నుకునేవాడు ఏ విధంగా పూజలు చేయగలడు, ఏ విధంగా నైవేద్యం పెట్టగలడు, ఏ విధంగా ప్రసాదాన్ని గ్రహించగలడు. పరతత్వం తెలుసుకోనివాడు, భగవంతుడు నిరాకారవాదని నమ్మేవాడు, వారి జ్ఞానం పరిమితమైనది. వారి జ్ఞానం అంతటితో ఆగిపోయిందన్నమాట. అది కూడా పూర్వజన్మ సుకృతే, పూర్వజన్మ ప్రారంధ కర్మలు అవి కూడా.
అంటే అంతటితో ఆగిపోయింది. ఇక వాళ్ళకి అంతవరకే ఉందన్నమాట. అటువంటి వాటి తృప్తి లేదు, ఇక తృప్తి లేదు. సో తృప్తి లేనివాడు జీవితాన్ని ఏ విధంగా ఆనందింపగలుగుతాడు? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దేనికోసం ప్రయత్నిస్తున్నారు? జీవితంలో ఆనందం కోసం. అంటే ఒక డబ్బు సంపాదించే వ్యక్తి అయినా, అన్నిటిని వదిలేసి వైరాగ్యం తీసుకునే వ్యక్తి అయినా కూడా ఆనందమే. సేమ్ ఎవ్రీబడి సీకింగ్ ఫర్ హ్యాపీనెస్. కానీ ఆనందం ఎక్కడుందో అని తెలిసిన ప్రయత్నంలో రకరకాల చోట వాళ్ళు ఆనందాన్ని ఎత్తుకుంటూ ఉంటారు. దీన్నే సీకింగ్ ఫర్ హ్యాపీనెస్ అంటారనమాట. కానీ అందరి మోటో ఏంటి? ఆనందం కోసమే. కూర్చొని ధ్యానం చేసేవారు ఆనందం కోసమే, జపం చేసేవారు ఆనందం కోసమే, నిరంతరం పొద్దు నుంచి రాత్రి వరకు కారాగారాల్లో, కంపెనీల్లో, ఉద్యోగాల్లో, అన్ని చోట ఉద్యోగం చేసేవాళ్ళు కూడా హ్యాపీనెస్ కోసమే ఏంటి. కానీ హ్యాపీనెస్ ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకున్నవాడు ధన్యుడు. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడు సాకారవాద, నిరాకారవాద, అసలు మన నైవేద్యం పెడితే భగవంతుడు నైవేద్యం తీసుకున్నాడా లేదా? అన్వేషణ అన్వేషణ ఏంటి? సీకింగ్. అంటే ఈ విధంగా తెలుసుకొని ఒకానొక రోజున భగవంతుడు తెలుసుకున్నవాడు, భగవంతుడు సేవ చేసిన వాడు నిత్యం ఆనందంగా ఉంటాడు. చూడండి, మన భక్తులు ఎంత హ్యాపీగా ఉంటారు చూడండి. మన భక్తులు ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. కష్టాల్లో కూడా ఆనందాన్ని అనుభవిస్తారు, కష్టాల్లో కూడా నవ్వుకుంటారు. బా కృష్ణ భలేగుందులే ఈ కష్టం, ఈ కష్టం తీయగుంది. ఎలా తీయగుందంటే, ఒక కాలికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానేటప్పుడు ఒక్కోసారి తీయని అనుభూతి కలుగుతుంది. మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదా? నాకైతే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. కాలికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానిపోయేటప్పుడు వాళ్ళ తీయని అనుభూతి కలుగుతుంది. దెబ్బ తగిలింది ఫస్ట్ కొద్దిగా బాధేస్తే ఏడుస్తాము, దెబ్బ తగ్గిపోయేటప్పుడు మాత్రం ఒక తీయని అనుభూతి వస్తుంది. ఎందుకంటే కష్టం తీరిపోతుంది కదా. అటువంటి అనుభూతిని కృష్ణ చైతన్యంలో కూడా పొందుతాం అనమాట. అంటే కష్టంలో కూడా ఆనందాన్ని ఎలా పొందాలి అనేది మనము పాండవులను చూసి మనము తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. వారు పాండవుల వనవాసంలో కూడా అన్నదమ్ములు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా గడిపారనమాట. అంటే ఎలాగా అంటే వారి హృదయం నుండి కూడా కృష్ణుడిని వారు ఉంచుకున్నారు. అంటే ఎవరి హృదయం అయితే కృష్ణుడు స్థిరంగా ఉంటాడో వారికి ఎప్పుడూ ఆనందమే. మరి ఎవరి హృదయాల్లో కృష్ణుడు స్థిరంగా ఉంటాడు? ఎవరికైతే అహం ఉండదో, ఎవరికైతే అహంకారం ఉండదో, ఎవరైతే ఏ జీవికి కూడా హాని చేయరో వారి హృదయంలో కృష్ణుడు ఉంటాడు. ఎవరికైతే అహం ఉంటుందో, ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే జీవుల్ని హింసిస్తూ ఉంటారో వారి హృదయంలో భగవంతుడు ఉండడు. మనం గమనించే మహాభారతంలో కౌరవుల హృదయాల్లో కృష్ణుడు ఉన్నాడా? లేడు. అందుకనే వాళ్ళ బుద్ధి నశించిపోయింది. వారికి బుద్ధి నశించింది, పాండవులకి బుద్ధి వికసించింది. పాండవులకి బుద్ధి యోగం వచ్చింది. ఎప్పుడు వాళ్ళు కృష్ణ కృష్ణ అంటుండేవాళ్ళు. ఏంటి అంటే కౌరవులకి పాండవులు తేడానే మనం చూసామన్నమాట. అందుకని మనము ఎల్లవేళలా కూడా మనము ఆనందాన్ని కనుక మనం కోరుకుంటే, మనకి నిత్యం ఆనందం కావాలంటే మన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కృష్ణుడిని మన హృదయంలో జాగ్రత్త చేసుకోవాలి. వెళ్ళొద్దు కృష్ణ, ప్లీజ్ కృష్ణ, నీకు ఈరోజు పాయసం చేసి పెడతాను కృష్ణ, ఈరోజు నీకు గారెలు చేసి పెడతాను కృష్ణ, నీకు ఈ రోజున బిర్యానీ చేసి పెడతాను కృష్ణ, అండ్ అన్నిటికన్నా ఇంకా కృష్ణ నేను ఎవరికి హాని చేయని కృష్ణ. అంటే ఇలాగ మనం కృష్ణుడితో మాట్లాడాలి. అంటే గురువన్న కృష్ణుడన్న భయం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. వీ హ్యావ్ టు స్పీక్ ఫ్రెండ్లీ అనమాట. మనం ఫ్రెండ్లీగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, కానీ ఎప్పుడు కూడా దండాలు పెట్టేస్తూ చప్పట్లు కొట్టేసుకుంటూ ఏంటి ఓకే అడి తిరిగిపోయి అట్లా కాదు. కృష్ణుడికి ఏమి ఇష్టం అంటే, కృష్ణుడికి ప్రేమగా చేసే సేవ ఇష్టం, కృష్ణుడితో ప్రేమగా మాట్లాడితే ఇష్టం. చూడండి, గోవింద అనగానే సఖీ అనుకుంటూ వచ్చేస్తాడు. అసలు సరసలా మనం కూడా అదే నేర్చుకొని అలాగే మనం ఫాలో అయిపోవాలన్నమాట. అందుకని కృష్ణుణ్ణి మన హృదయం నుంచి వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతాడు? చూస్తున్నాం కదా ఇక్కడ మనం, రాగద్వేషాలు, కామ క్రోధాలు, అహంకారాలు ఉన్నప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? ఒక కుటుంబంలో 4-5 ఉన్నారు. అందులో
ముగ్గురు ప్రయోజకులు, వాడు ప్రయోజకుడు కాదు. పెద్దవాడు చెప్పాడు, నాన్నగారు ఆ లాస్ట్ వాడు వల్ల ఉపయోగం లేదు నాన్నగారు, మనం వాడిని చంపేద్దామన్నారు. తండ్రి ఒప్పుకుంటాడా? ఎలా ఒప్పుకుంటాడు? అరే మిమ్మల్ని ఎలా కన్నా వానవుడు ఎలా కన్నా అనరా? అందుకని వాడికి ఏమి తగిలిందో వాడి తగ్గట్టుగానే వాడికి మీరు ఏదైనా ఇవ్వండి. అంతకని ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. వాడికి ఇంపార్టెన్స్, వాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాడికి ఇవ్వండి. అదే కనుక వాడిని బలవంతం కనుక ఏమైనా చేశారనుకోండి, ఆ తండ్రి ఆ ఇంట్లో ఉంటాడా? వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో తండ్రి వెళ్ళిపోతాడు. అరే మీకు దండవరా, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానురా, నేను ఎక్కడికి వెళ్ళిపోతే మీకు ఎవరు కనపడనరా, నా పూర్వజన్మ చేసిన పాపకర్మల వల్ల మీలాంటి వాళ్ళు పుట్టారురా, అరే మీరేంట్రా అట్లాగా తమ్ముని అలా చేస్తున్నారా అంటాడు. అలాగే భగవంతుడు కూడా మనం చీమకు హాని చేసిన, ఏ జీవికి హాని చేసినా కూడా మన హృదయం నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారి వెళ్ళిపోయిన కృష్ణ పట్టు రావడం అంటే అంత ఈజీ కాదండి. ఎన్ని కోట్ల సంవత్సరాలు పెట్టిద్దో మనకు తెలియదు. ఆయన రావటమే గొప్ప. రాష్ట్రపతి అందరిలాగా వచ్చేస్తాడా ఏంటండి? రాష్ట్రపతి ఏమన్నా ప్రతిసారి వచ్చేస్తాడా? సైకిల్ వేసుకొని, కారు వేసుకొని డింగి డింగ్ అని రాలేడు కదా. మరి రాష్ట్రపతికే పతి అయినటువంటి కృష్ణుడు, లక్ష్మీపతి అయినటువంటి కృష్ణుడు, భగవంతుడైనటువంటి కృష్ణుడు, నీల మేఘ శ్యామసుందరైనటువంటి కృష్ణుడు, గోలోకవాసి అంటే కృష్ణుడు. అర్థమైందా? అంత ఈజీగా వస్తాడా? అంత ఈజీ దొరుకుతాడా అంటే అంత ఈజీ దొరకడండి. అంత ఈజీ దొరకడు, అలాగే ఈజీ కూడా దొరుకుతాడు. ఎవరికి ఈజీ దొరుకుతాడంటే కేవలం ప్రేమ ఉంటే గనక దొరికిపోతాడు. ఏమాత్రం అహంకారం ఉంటే గనక అస్సలు చూపు కూడా చూడనమాట. ఆయన మన మనసు మంచిదయ్యండి, మనం ఎవరికి హాని చేయకుండా కొన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వాళ్ళు చాలా మంచి వాళ్ళే కదా, తెలుసు, అందరు తెలిసిన విషయమే. ద్రోణాచార్యుడు ఎంత గొప్పవాడు, భీష్ముడు ఎంత గొప్పవాడు. ఏం చేశాడు శ్రీకృష్ణుడు? వారిని సరిచేశాడు. చూసారా? మనల్ని కూడా అలాగే సరిచేస్తాడు. ఎప్పుడు సరిచేస్తాడు? ఎవరికి హాని చేయకుండా మనము స్వతహాగా మనం మంచి వాళ్ళైనప్పుడు, మనము సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు. భీష్ముడు అడిగాడు చివరిలో, ఏది సత్యము అని అడిగాడు. ద్రోణాచార్యుడు అడిగాడు, వాసుదేవ, నా పుత్రుడి కోసం నేను ఒక మంచి భవిష్యత్తుని నిర్మించాలనుకున్నాను, ప్రేమతో, అది తప్పని అడిగాడు. ఏం చెప్పాడు ద్రోణాచార్యుడికి శ్రీకృష్ణ భగవానుడు? నాయనా, నీది ప్రేమ కాదు, నీది వ్యామోహం అన్నాడు. ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది ద్రోణాచార్యుడికి. అదేంటి వాసుదేవ, నేను ఎన్ని కళ్ళ కన్నాను, ఎంత కష్టపడ్డాను, ఆఖరికి వాడి ప్రేమ కోసము నేను అధర్మం పట్ల కూడా యుద్ధం చేస్తున్నా అన్నాడు కదా. దీన్ని ఏమన్నారంటే వ్యామోహం అన్నారు. అదేంటి వాసుదేవ, నాకు వివరించండి, ప్రేమకి వ్యామోహానికి ఉన్న దాన్ని నాకు వ్యత్యాసాన్ని వివరించని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు వివరించాడు అన్నమాట. నా సంతానానికి ఆ ఈశ్వరుడే భవిష్యత్తు నిర్మిస్తాడు అనుకుంటాం ప్రేమ, నా సంతానానికి నేనే భవిష్యత్తు నిర్మిస్తాను అనుకుంటాం వ్యామోహం అని చెప్పారు. ఇది మహాభారతంలో ఉన్నది, మీరు చదవండి, మీరు సీరియల్ కూడా మీరు చూడొచ్చు అనమాట. దట్స్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద్రోణాచార్య అండ్ శ్రీకృష్ణ. అంటే ఏంటి? తన భక్తులను ఏ విధంగా కాపాడుకుంటాడు అని చెప్పడానికి భీష్ముడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ద్రోణాచార్యుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మరి ఇదే హితబోధ దుర్యోధనుడు చేశాడంటే లేదు, ఎందుకంటే వాడికి విశ్వాసం లేదు, వాళ్ళ ఇనే పొజిషన్ కూడా లేరనమాట. అది అందుకని మన మంచివారమై ఉండి కొన్ని తప్పులు చేసినప్పుడు కూడా తప్పుల్ని భగవంతుడు సరి చేస్తాడు. కానీ అదే పనిగా నువ్వు జీవహింస, అందరి పట్ల కోపము, ద్వేషము, అహంకారం ఉందనుకోండి, కనీసం మనల్ని ఎప్పుడు కృష్ణుడు కూడా చూడంట. మనమంట భగవద్గీతను చక్కగా ప్రేమగా చదువుతూ కృష్ణుణ్ణి మనం కనుక ఆస్వాదిస్తుంటే, అలాగే ఒక ప్రచారకుడు ఈ భగవద్గీతని బోధిస్తూ ఉంటే
కృష్ణుడంట ఈ కళ్ళు ఇలాగ పెట్టుకొని ఎలాగా జగన్నాథుడు ఎలా చూస్తాడో జగన్నాథ చక్రాల లాంటి కళ్ళు పెట్టుకొని ఇలా చూస్తాడంట. అబ్బా, నా భక్తుడు ఎంత బాగా ప్రచారం చేస్తున్నాడు, అబ్బా నా భక్తులు ఎంత శ్రద్ధగా భగవద్గీతని అధ్యయనం చేస్తున్నారు అని. అదే గనక మనం ఎవరినైనా జీవిని హింసించినా, ఎవరితోనైనా ఫైటింగ్ చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా కళ్ళు ఇలా మూసుకుంటాడంట. ఎప్పుడైతే భగవంతుడి కళ్ళు మూసుకున్నాడో విధి తన పంచం చేసుకుంటూ పోతుంది అనమాట. కానీ ఎప్పుడైతే భగవంతుడి చూపు మన మీద ఉందో విధి కూడా దూరం వెళ్ళిపోతుందంట. ఎందుకు? భగవంతుడు చూస్తున్నాడు. శని వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు, శని పట్టుకోడంట. ఎందుకు? కృష్ణుడు చూస్తున్నాడు. ఇది మన సబ్జెక్ట్ కాదు, మనం వెళ్ళిపోదాము. రాహు వచ్చి వెళ్ళిపోతాడంట, కృష్ణుడు చూస్తున్నాడు, ఇది మన సబ్జెక్ట్ కాదు, వెళ్ళిపోదాము. అర్థమైందా? అదే గనక కృష్ణుడు కళ్ళు మూస్తున్నాడు అనుకోండి, అందరూ వచ్చి పట్టుకుంటారు, యమభటులు కూడా వచ్చి పట్టుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు ప్రశ్న, కృష్ణుడు మనల్ని చూసేలాగా మనం జీవించాలా? కృష్ణుడు కళ్ళు మూసుకునేలాగా మనం జీవించాలా? కృష్ణుడు ఎల్లవేళలా మనల్ని చూసేలాగే మనం జీవించాలి. తీర్థయాత్రలకు వెళ్తుంటారు కదా దర్శనం కోసము, కానీ జూమ్లో అయినా, ఏ ఇంట్లో అయినా, పూరి గుడిసెలైనా, ఏ ప్రాంతంలో అయినా కూడా భగవద్గీత శ్రద్ధగా అధ్యయనం చేసి కృష్ణుడే ఆ భక్తుని దర్శనం చేసుకుంటాడంట. హరే కృష్ణ. 64వ శ్లోకాన్ని ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రాగద్వేష విముక్తైస్తు విషయానేంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదామతి గచ్చతి. హరే కృష్ణ ప్రభు. కానీ సమస్త రాగదేశం నుండి విముక్తి పొందిన వాడును మరియు నియమ నిబంధనలు అనుసరించి వర్తించుడు ద్వారా ఇంద్రియమును నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. ఇవాళ మన టైటిల్ ఇదే, భగవానుని కృపను ఎవరు పొందగలరంటే సమస్త రాగదేశాల నుంచి కూడా విముక్తి పొందాలి. ఎలాగో అంటే నేను అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటా. ఎవరైనా నన్ను బాధ పెట్టినప్పుడు, అంటే జనరల్గా నేను అందరితో బాగుంటాను, జనరల్ నాకు ఎవరు పెద్దగా శత్రువులు ఉండరు. జనరల్గా ఎవరన్నా బాధ పెట్టినప్పుడు అనుకుంటాను, కృష్ణ వారి హృదయంలో ఉంది నువ్వే కదా, నా హృదయంలో ఉంది కూడా నేనే కదా, కొద్దిగా నువ్వు వారికి చెప్పండి అని అడుగుతారనమాట. అతనికి తెలియచేయండి అని చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఫ్రీ అయిపోతాం. ఏది? ఈ రాగద్వేషాల నుంచి అనమాట. అలాగే నియమ నిబంధనలు తప్పకుండా మనము ఈ నియమ నిబంధనలు మనం పాటించడం వల్ల ఇంద్రియాన్ని నిగ్రహించగలుగుతాం. నియమ నిబంధనలు లేదనుకోండి, ఇంద్రియాన్ని నిగ్రహించడం కష్టం. ఎవరైతే ఒకటి రాగద్వేషాల నుంచి బయటపడాలి. ఎప్పుడు బయటపడతారంటే మనకి ఆ భావన ఉండాలి, నేనేదో పాపం చేస్తున్నాను పూర్వజన్మలో, అందుకని ఇప్పుడు నాకు ఈ జన్మలో శత్రువులు ఉన్నారు. లేకపోతే పూర్వజన్మ నేనేదో తప్పు చేశాను, అందుకని ఇప్పుడు నాకు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనే భావన ఉందనుకోండి, అవతల వ్యక్తిపై కోపమే ఉండదు. మనకి శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్పింది అదే కదా, తృణాదపి సునీచేన తరోరవ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి అని చెప్పారనమాట. అందుకని ఈ రాగదేశాల నుంచి విముక్తి పొందాలంటే ఈ విధంగా విముక్తి పొందగలుగుతాం అనమాట. మనం ఎప్పుడైతే ఒక మెట్టు తగ్గామో, ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యామో, కృష్ణుడు మనకి అంతులేని ఆనందాన్ని ఇస్తాడనమాట. అది నా లైఫ్లో జరిగిందనమాట. కానీ చాలామంది మెట్టు తగ్గడానికి ఇష్టపడరు. అహం అనేది ఉంటుంది కదా, ఈ అహం వల్ల ఏంటంటే మెట్టు తగ్గడానికి ఇష్టపడరు. కానీ ఒక్కసారి తగ్గితే
ఎలా ఉంటుందో ఆ టేస్ట్ని రుచి చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు చేసిన యుద్ధాల్లో కొన్నిసార్లు కృష్ణుడు తగ్గుతాడు. అప్పుడు అవతల వాళ్ళు బాగా హేళన చేస్తారు. కృష్ణుడు ఓడిపోయాడు, పారిపోయాడు అని చెప్పేసి. కానీ అంతిమంగా మళ్ళీ కృష్ణుడిదే విజయం అన్నమాట. అందుకని అంతిమంగా భక్తుడిదే విజయము. కానీ ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్న వాడే నాయన అంటుంటారు అన్నమాట. అర్థమైందా? ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో వాడే కృష్ణుడు నాయన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకని రాగద్వేషాలని నుంచి బయటపడాలంటే ఇది ఒక మంచి ఫార్ములా అనమాట. ఒక మెట్టు తగ్గటం వల్ల కాంప్రమైజ్ అవ్వటం నష్టమేమీ లేదు. అందుకే మన భక్తులే ఉంటారు, ప్రభు క్షమించండి, వదిలేయండి అంటారు. ఒక్కసారి క్షమించమని చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమని చెప్పండి? ఒక పెద్ద సమస్య నుంచి బయటపడిపోతాం. అది అలాగే నియమ నిబంధనల్లో మనకు తెలుసు. ఈ నియమ నిబంధనలు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాటించాల్సిందే. పాటించకపోతే మనం ఇంద్రియాలను ఎప్పటికూ నిగ్రహించలేము. ఇంద్రియాలు నిగ్రహించలేకపోతే ఆ భగవంతుడి కృపను మనం ఎలా పొందగలుగుతాం మనం? అందుకని రాగద్వేషాల నుంచి విముక్తి పొందడం ఒకటి, రెండోది నియమ నిబంధనలను పాటించడం ఒకటి, మూడోది ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి, ఫైనల్గా ఈ మూడు చేసిన వాడికి ఏముంటుంది? భగవంతుడు కృప సంపూర్ణముగా పొందగలుగుతారు. యా, 69 శ్లోకాన్ని. Hare Krishna Prabhu. Can I read, Prabhu? ఎస్ ప్రభుజీ. Ya nisha sarva bhutanam tasyam jagrati samyami yasyam jagrati bhutani sa nisha pashyato mune. వెరీ గుడ్. సర్వజీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహం కలగాని వానికి మేలుకొని ఉండు సమయము. సర్వజీవులు మేలుకొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఒకసారి భాష్యాన్ని చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. మీ పేరు చెప్పి భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధనలక్ష్మి ప్రభుజీ. మాతాజీ చదవండి. అభయచరణ రవీంద్ర భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపోదుల వారికి జై. భాష్యము. తెలివిగల వారిలో 2 తరగతుల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ ప్రీత్యర్థమై భౌతిక కర్మల యందు తెలివిని కలిగి ఉండగా, ఇంకొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభవ అభ్యాస తత్పరులయ్యుందురు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మనుజుడు కర్మల విషయ భావనలో లగ్నమయ్యున్న మనుజులకు రాత్రి వంటిది. ఆత్మానుభవ రాహిత్యము వలన అట్టి రాత్రి యందు లౌకిక జనులు సదా నిద్రలో ఉందురు. అట్టి విషయానురక్తుల రాత్రి సమయమునందు మాత్రము అంతర్ముఖుడైన ముని జాగరూకుడై ఉండును. ముని అయిన వాడు ఆధ్యాత్మిక పురోభివృద్ధి యందు దివ్యానందము నొందగా ఆత్మానుభవ విషయమున నిద్రించు కారణముగా భౌతిక కర్మల యందున్న మనుజుడు పలు విధములైన భోగములను కూర్చి కలలు గనుచు ఆ నిద్రావస్థ యందు కొన్ని మార్లు సుఖమును మరికొన్ని మార్లు దుఃఖమును అనుభవించుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదుఖముల ఎడ సదా తటస్థుడైయుండును. భౌతిక కర్మలచే ఏమాత్రము కలత చెందక అతడు తన ఆత్మానుభవ కర్మల యందు నిమగ్నుడైయుండును. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చాలా చక్కగా చదివారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే నిద్రపోయే సమయంలో కూడా అతను భగవంతుడు స్మరిస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళకి రాత్రి పగల్లా ఉంటుంది, పగలు రాత్రిలా ఉంటుంది. ఎవరు ఈ కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండేవారు. అలాగే మనకి ఇక్కడ తెలివిగల మానవులు 2 రకాలు ఉంటారంట. అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు
మరొకరు అంతర్ముఖులు. నిరంతరం కూడా డబ్బు సంపాదించాలి, లేకపోతే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, అలాగే కొన్ని ఆహారపు అలవాట్లు, ఇటువంటి వాటిలో అందులో వాళ్ళు ఉంటుంటారు. మరో రకమైన నిరంతరము వారు డబ్బు సంపాదించినప్పటికీ, వారు భౌతికంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం కూడా ఆత్మానుభూతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారంటే, ఇస్కాన్ వారు భలే భజన చేస్తారండి, ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఇస్కాన్ వారు భలే జపం చేస్తారండి, ఒకసారి వెళ్ళి చూద్దామండి. వారు యజ్ఞం చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దామండి. వారు రథయాత్రలు చాలా బాగా చేస్తారు, వెళ్ళి చూద్దామండి. అంటే ఒక రకమైన ఉత్సాహం అనమాట ప్రారంభంలో. అంటే ఇది ఒక ప్రారంభం. ఎందుకంటే ఆత్మానుభూతి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడని ఒక వ్యక్తి చెప్తే నమ్మటం వల్ల, నమ్మేదానికన్నా కూడా దేవుడు ఉన్నాడని ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ అలా ఎక్స్పీరియన్స్ అలా ఉండిపోతుంది. దేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు నాతో ఉన్నాడు, నేను పెట్టిన నైవేద్యాన్ని కృష్ణుడు స్వీకరిస్తున్నాడు, ఈ భావన అన్నమాట. అందుకని అంతర్ముఖుడైన ముని, అంతర్ముఖుడు ఏంటంటే ఇంటర్నల్ కనెక్షన్ టు ద ఇంటర్నల్ కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ. అంటే అంతర్గతంగా ఆత్మకి పరమాత్మ ఉన్నటువంటి సంబంధం తెలుసుకుంటమే అంతర్ముఖం అంటారనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపులే, పడుకున్నా కూడా కొంతమందికి ఆ శ్వాసలో కూడా నామం జరిగిపోతుంటుంది అనమాట. అది అందుకని ఇక్కడ మనము ఎవరైతే ఈ అంతర్ముఖుడైన ముని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండే భక్తుడు భౌతికములైనటువంటి సుఖ దుఃఖములకు అతీతుడుగా ఉంటాడనమాట. మనం ఒక శ్లోకం చెప్పుకోవచ్చు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తస్థ భారత. ఎవరిని ఈ శ్లోకం అర్థం చెప్తారా మన క్లాస్లో వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, శీతోష్ణ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అంటే, ఎండాకాలం వర్షాకాలం ఎలాగ ద్వంద్వాలు అట్లాగే సుఖాలు దుఃఖాలు అలా వస్తూ ఉంటాయి అని చెప్తుంది. ఆగమాపాయన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానికి స్పందించకూడదని హరి బోల్, బాగా చెప్పారు మాతాజీ. చెప్తారు, ఓ కుంతి పుత్ర, ఓ కౌంతేయ, ఈ శీతోష్ణ దుఃఖములు రాకయు పోకయు అవి జరుగుతూనే ఉంటాయి. వాటి ఎందుకు కలచందగా స్థిరంగా ఉండేవాడే ధీరుడు అంటారన్నమాట. అలాగే ఈ అంతర్ముఖుడైన ముని అంటే కృష్ణుడు ఉన్న భక్తుడు ఈ భౌతికమైన సుఖ దుఃఖాలకు అతీతుడుగా ఉంటాడనమాట, అతీతంగా ఉంటాడు. అందుకని అతను ఈ భౌతికమైన ప్రతిక్రియలు ఏమాత్రం కలచందగా అతను ఈ ఆత్మానుభూతి కార్యములను కొనసాగించి ఉంటాడనమాట. మనం కూడా చూస్తూ ఉంటాం, మన భక్త బృందంలో ప్రపంచంలో డాక్టర్లుగా పనిచేస్తున్నారు, ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, టీచర్లుగా పనిచేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు కృష్ణ చైతన్యం విడిచిపెట్టలేదు. వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉంటూనే వాళ్ళ యొక్క కర్మలు చేస్తున్నారు. దీన్ని ఏమన్నారు? కృష్ణ కర్మ అన్నారు. అది వారిని శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, వారిని సాధువులానే పరిగణించాలని కూడా చెప్పారనమాట. అందుకని ఫుల్ టైం డివోటే గొప్ప, వారు గొప్ప కాదు అంటానికి లేదనమాట. అంటే భౌతికమైన వారు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా వారు అంతర్ముఖంగా అంతర్గతంగా కృష్ణుడితో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. అందుకనే అంత చక్కగా వారు ఈ కృష్ణ చైతన్యంలో వారి యొక్క సాధన కొనసాగిస్తున్నారు. సో ఈరోజు మనం చెప్పుకున్న క్లాసులో ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకున్న క్లాసులో భగవంతుని కృపను ఎవరు పొందగలరు? ఒకసారి మళ్ళీ మీకు రివిజన్ చేస్తున్నాను. రాగవ ద్వేషాల నుంచి బయటపడిన వాడు, నియమ నిబంధనలని పాటించిన వాడు,
ఇంద్రియాలను నిగ్రహించిన వాడు తప్పకుండా భగవంతుడి కృపని పొందగలడు, సంపూర్ణ కృపని పొందగలడంట. ఇదే పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇదే గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎంతకన్నా మనకి భగవంతుడి కృప ఉంది చాలు, ఇక మనకి ఆటోమేటిక్గా అన్నీ కూడా జరిగిపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ అదికి గురుదేవుకి జై. జై. ప్రభుజీ స్వామివారికి మాతాజీ స్వామివారికి రైస్ నైవేద్యం పెట్టారు కదా ఏకాదశికి. స్వామివారికి ఏమైనా నైవేద్యం పెట్టచ్చు, ఏకాదశి మనకు కానీ స్వామివారికి కాదు. కానీ మన భక్తులు ఎందుకు ఆ రోజున పెట్టరు అంటే, మళ్ళీ ఆ ప్రసాదం పాడు చేయటం మంచిది కాదు కాబట్టి స్వామివారికి మనం ఏదైతే ప్రసాదం తీసుకుంటామో అదే నైవేద్యం పెట్టి తీసుకుంటాము. కానీ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా చాలా ప్రేమ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత రోజు కూడా బాగున్నటువంటి పదార్థాలు చేసి నైవేద్యం పెడతారు. ఉన్నారు అలాగా, ఏంటి మంచి స్వీట్స్ అన్ని చేసి పెడతారు. వాటి తర్వాత రోజు ద్వాదశి పారణకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏకాదశి సోమవారం ప్రభు 18వ తారీఖు అని చెప్పి నేను అనుకుంటాం. 18వ తారీఖు 18. ఓకే, మంగళవారం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు క్లాస్ లో ఏం తెలుసుకున్నామంటే క్రోధం వలన మోహం కలుగుతుంది, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, దానివల్ల బుద్ధి నశించి మనిషి చివరికి పతనం అయిపోతాడు. ఇంకోటేమో ఈ రాగద్వేషాలను వదిలేసి మనసుని స్వాధీనపరుచుకొని ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు. అలాంటి వాళ్ళకి సమస్త దుఃఖాలు కూడా అంతరిస్తాయి. వీళ్ళే భగవంతుడి కృపను పొందగలరు. ఇంకా అన్ని ప్రాణులకు ఏదైతే రాత్రో అప్పుడు యోగి మేల్కొని ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే అన్ని ప్రాణులు మేల్కొని ఉంటాయో అప్పుడు ఆ మునికి రాత్రి సమయం, అంటే ఆ పరమార్థ తత్వాన్ని చూస్తున్న మునికి రాత్రి సమయం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ భౌతికమైన వాటికి అతను అతీతుడు అనమాట. విషయాల పట్ల అతను అతీతుడు అనమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే శరీరం కనబడుతుంది బయటికి, కానీ అంతర్ముఖం అంటే అంతర్గతంగా భగవంతుడికి ఆ మునికి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందన్నమాట. ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. అందరూ కూడా స్థాయికి రావాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఎవరికన్నా ఇస్తారా ప్రభుజీ? ఎందుకు చెప్పండి మాతాజీ. చెప్పండి. ప్రభుజీ ఈరోజు క్లాస్ లో ప్రభుజీ, ఎవరి హృదయంలో అహంకారం ఉంటుందో భగవంతుడు వారి హృదయంలో ఉండరు ప్రభుజీ. క్రోధము మోహము ఉన్న వారిలో కూడా భగవంతుడు ఉండరు. కోరిక తీరకపోతే మోహం వస్తుంది ప్రభుజీ. మోహం కలిగిన వెంటనే జ్ఞాపశక్తి నశిస్తుంది. కృష్ణ చేతిలో ఉన్న వ్యక్తికి భగవంతుడి సేవ ఏంది, వారి యొక్క టాలెంట్, డబ్బు, వారి యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగిస్తారు ప్రభుజీ, వినియోగిస్తారు. ఆ వినియోగించినప్పుడు ఎంత వినియోగిస్తే అంత భగవంతుడి యొక్క కృపకి వాళ్ళు పాత్రలు అవుతారు ప్రభుజీ అని తెలుసుకున్న ఈ క్లాసులో. భక్తులకు సేవ చేయడం వల్ల భగవంతుడి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది ప్రభుజీ. భగవంతుడి ప్రేమ ఎక్కువ పొందాలనుకుంటే ఎక్కువ సేవ చేయాలనుకోవడం ప్రభుజీ, అదే టెక్నిక్ అనుకుంటున్నాను ప్రభుజీ. ఏకాదశి రోజు భగవంతునికి ఎక్కువ సాన్నిహితంగా ఉంటే బాగా వారి యొక్క పర్వదినం కాబట్టి మనకి ఇంకా సేవ చేసే భాగ్యం ఇంకా భగవంతుడు ఇస్తాడని ఏకాదశి నాడు ఉపసించడం
మంచిదని అనుకుంటున్నాను ప్రభుజీ. భగవంతుని సన్నిధిలో నిరాకారవాదులు ఉండరు కాబట్టి ప్రభుజీ వాళ్ళకి భగవంతుడికి సేవ చేసే ఆ, చెయ్యాలని ఆలోచన ఉండదు, వాళ్ళకి ఆ యోగం ఉండదు ప్రభుజీ. అందుకే వాళ్ళు నిరాకారవాదులకి అలాగే అక్కడ వాళ్ళ జ్ఞానం అక్కడ వరకే ఆగిపోతుంది ప్రభుజీ. వాళ్ళకి అసలు నిరాకారం అనుకుంటారు కాబట్టి సేవ చేయడానికి ఆలోచనే రాదు. అందుకని వాళ్ళ జ్ఞానం అక్కడ వరకే ఆగిపోతుంది ప్రభు. అందుకే వాళ్ళకి జీవితంలో తృప్తి ఉండదు, ఆఖరికి మోక్షం అనేది కూడా ఉండదు ప్రభుజీ. అది తెలియజేసుకున్నాం ప్రభుజీ. భగవంతుడి కృపకి మనకి అర్హులం కావాలంటే ప్రభుజీ రాగద్వేషాల నుండి విముక్తులు అవ్వాలి ప్రభుజీ. మెయిన్ కొంచెం ఫ్యామిలీ తోటి అందరితో డిటాచ్మెంట్ పెంచుకోవాలి, భగవంతుడితో అటాచ్మెంట్ పెంచుకోవాలి ప్రభుజీ. మళ్ళీ నాకు ఈ రోజు నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నాను ప్రభుజీ, మా కృష్ణ నేను ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు, భగవంతుడితో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడినట్టు భగవంతుడితో మాట్లాడాలి అనుకుంటున్నాను ప్రభుజీ. ఈ రోజు నేను అది స్టార్ట్ చేస్తాను ప్రభుజీ. నా ఫీలింగ్ ఏదైనా భగవంతుడు కృష్ణతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ప్రభుజీ. అది ఓపెన్ గా చెప్పుకున్నాను అనుకున్నా. ఈ రోజు క్లాస్ లో అది బాగా నచ్చింది ప్రభుజీ. రేపు నుంచి అది నేను స్టార్ట్ చేస్తాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు ఈ రోజు అది థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ. ఎస్, గుడ్ రిలేషన్. దీస్ కాల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అందరు భగవంతుడు యా, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరైనా? హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ. ఇద్దరు ఒకసారి అన్నాం, మీరు చెప్పండి, నేను తర్వాత చెప్తాను. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. మన కృష్ణ భగవానుడికి ఏకాదశి తిథి అంటే ఎందుకు ప్రభుజీ అంత ఇష్టము? మాతాజీ మీ పేరేంటి? శ్రీదేవి మాతాజీ. శ్రీదేవి ప్రభుజీ. ఓకే. ఎస్, అంటే దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. మనం ఇంకెప్పుడైనా ఒకసారి ఏకాదశి గురించి తెలుసుకుందాము. అలాగే మీకు నా యూట్యూబ్ ఛానల్లో మీరు దయానిధి దాస్ అని టైప్ చేస్తే వస్తుంది. అందులో మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళంగానే మీకు ఫస్ట్ వీడియో అదే కనపడుతుంది. మీకు ఏకాదశి వ్రతం ఎందుకు అని కనపడుతుంది. మీరు ఒకసారి క్లిక్ చేయండి. నాకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది, నాకు జూమ్ మీటింగ్. బట్ అడిగారు కాబట్టి ఓవరాల్గా ఒక 2 minutes చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు తృప్తి కోసము. మనకి ఏకాదశిని విష్ణు తిథి, కృష్ణ తిథి అంటారనమాట. జనరల్గా ఏంటంటే ఏకాదశి 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఒకటి కృతజ్ఞతాభావము, రెండోది స్పిరిచువాలిటీ అనమాట. ఒకటి కృతజ్ఞతాభావం ఏంటంటే జనరల్గా దేవతలకి ఏమిటి వారికి ఆహారం అంటే అమృతము, అలాంటి మన దేవతలకి మనం ఏవో నైవేద్యాలు పెడుతూ ఉంటాము. కానీ రాక్షసులకి, అలాగే కొంతమంది భూత భేత ప్రితాతలు ఉండరో వారందరూ కూడా మలము మూత్రమే ఆహారం అనమాట వాళ్ళకి. సో భగవంతుడు కరుణామయుడు, దయామయుడు కాబట్టి వారందరూ భగవంతుణ్ణి వేడుకున్నారు, మాకు కూడా ఏదన్నా ఒక మంచి ఆహారం కావాలని చెప్పేసి. అప్పుడు భగవంతుడు చెప్తారు వారి పట్ల దయతోటి, ఏకాదశి తిథి రోజున మీరు ఈ నవధాన్యాలు అనే ఆహారాన్ని మీరు స్వీకరించవచ్చు. ఏకాదశి రోజున మీకు కేటాయిస్తున్నాను కాబట్టి మీరు ఆ రోజు చక్కగా కూడా మీరు ఈ నవధాన్యాలను తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సో మరి మానవులు మరి ఆ రోజు తీసుకుంటేనో అనే ఒక ప్రశ్న వచ్చిందనమాట. సో మానవులు ఎవరైతే ఆ రోజు ఆహారం తీసుకుంటారో వారికి బ్రహ్మహత్య పాతకం వస్తుంది. అందుకని మానవులు ఎవరు కూడా ఆ రోజున నవధాన్యాలు తీసుకోకూడదు అని చెప్పారన్నమాట. ఇక్కడ మన భగవంతుడి ఆజ్ఞని పాటించడం మనకు ఒకటి కృతజ్ఞతాభావము ఏంటి, ఎందుకంటే భగవంతుడే మనకి ఒక మానవ రూపాన్ని, శక్తిని, బుద్ధిని అన్ని ఇచ్చాడు కాబట్టి. ఈ విధంగా ఒక కథ ఉందన్నమాట మనకి.
ఇది ఒక కథ మనకి అంటే మనం విన్నది శాస్త్రంలో చదివింది అనమాట. సో అట్లా ఇంకా ఏంటంటే మనకి విష్ణుమూర్తి చాలా కాలం యుద్ధం చేసి ఆయన ఒక గృహలోకి వెళ్ళి ఆయన ఏమంటారు సైనావస్థలో ఉన్నప్పుడు ఈ రాక్షసుడు దొంగచాటుగా వచ్చి మన విష్ణుమూర్తిని చంపాలనుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి వారి శరీరం నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చిందనమాట. ఒక తేజస్సు బయటకు వచ్చి ఆ రాక్షసుని చంపడం జరిగింది. వెంబటే విష్ణుమూర్తి నిద్ర నుంచి రావటం చూస్తారన్నమాట. యోగ నిద్ర నుంచి వచ్చి చూడడం ఏంటి ఏం జరిగింది, మీరు ఎవరంటే నేను మీ యొక్క తేజస్సుని ఈ విధంగా రాక్షసుడు ఇలా వచ్చాడు, ఇలా జరిగిందని చెప్పడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి మెచ్చుకొని, నీ పేరు ఏకాదశి అమ్మ, నీకు ఒక తిథి ఉంది, నువ్వు పూజనీయురాలు అవుతావు. ఈ ఏకాదశి తిథి రోజున ఎవరైతే నన్ను పూజిస్తారో ఏంటి వారికి ఉత్తమైన లోక ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఏకాదశి తిథి కూడా ఒక దేవత అనమాట. ఏంటి ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుకని మనం ఈ 2 విషయాల్లో ఏంటంటే, ఒకటి నవధాన్యాలు స్వీకరించకూడదు, ఇంకొకటి భగవంతుడికి మనము ఏకాదశి చేసే పూజ కానీ జపము కానీ సేవ కానీ అనంతమైందంట. అంటే ఎవరు లెక్క పెట్టలేనిది అనమాట. ఆ రోజు చేసే జపానికి కూడా అంత శక్తి ఉంటుంది. అంటే ఎలా అంటే విడి రోజుల్లో మనం చేసే ఒక మాలకి 1% ఫలితం వస్తే ఆ రోజున ఒక 1000 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అనమాట, ఇది జపం చేయటం వల్ల. అలాగే ఏకాదశి రోజున విష్ణు ఆలయాలకు వెళ్ళి తులసి మాలని సమర్పించడం వల్ల కూడా విష్ణు భగవానుడు చాలా ప్రసన్నుడవుతాడని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. సో ఈ విధంగా ఏకాదశికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ముఖ్యంగా మన వైష్ణవులు నెలకు వచ్చే 2 ఏకాదశుల రోజున నవధాన్యాలను స్వీకరించారనమాట. ఒకటి అలా అని ఖాళీగా ఉంటారంటే నవధాన్యాలు స్వీకరించరు. నవధాన్యాలు లేనటువంటి ఆహారాన్ని తీసుకొని ముఖ్యంగా పాలు, పండ్లు, మజ్జిగ, కొద్దిగా దుంపలు లాంటివి తీసుకొని నామజపం ఎక్కువ చేస్తారు. అంటే వీటి రోజుల్లో 16 మాలలు జపం చేస్తే ఏకాదశి 25 మాలలు జపం చేస్తూ ఉంటారు. ఆ రోజున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం అన్నమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఇంకెవరైనా? ఆ రాక్షసుడు విష్ణుమూర్తి కంటే బలవంతుడు అంటారు కదా ప్రభుజీ. మాతాజీ, ఆ రాక్షసుడు విష్ణుమూర్తి కంటే బలవంతుడా ప్రభుజీ? అలా ఏం కాదు. భగవంతుడి లీలలన్నీ కూడా అసాధారణమైనవి. భగవంతుడు ప్రతి లీలకు కూడా ఒక కారణం ఉంటుంది అనమాట. ఆ రాక్షసుడు కాదు, ఈ సృష్టిలో భగవంతుడి కన్నా బలవంతుడు ఇంకెవడు లేడు. కానీ ఇవన్నీ లీలలు మనం చెప్పుకోవాలి, మనందరినీ కూడా ఆయన దగ్గర చేర్చుకోవాలి. అర్థమైందా? ఏకాదశి అనే దేవతకి పూజనీయులు అవ్వాలి. అత్యంత పవిత్రమైన తిథి అంటారన్నమాట ఏకాదశిని. ఇవన్నీ కూడా భగవంతుడి లీలలు. అరే, చిటికిన వేల మీద గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన వాడు ఆ రాక్షసుని చెప్పడం పెద్ద కష్టం ఏంటి? అది ఈ భగవంతుడి లీలలో అసాధారణమైనవి. అవి సామాన్య మానవుడికి అర్థమయ్యేవి కావు. అవి కేవలం భక్తులకు మాత్రమే అర్థమవుతాయి అని యొక్క లీలలు. అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఈ రోజు జరిగిన సెషన్ 7 లో ఎవరికైతే ఇంద్రియాన్ని సంతృప్తి పరచుకోవాలి, ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయాలి అని అనుకుంటారో, అలా ప్రయత్నించడంలోనే వారికి కామం అనేది వస్తుంది. ఆ కామం నుండే కోరికలు వస్తాయి. కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వలన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనిషి ఏం చేస్తాడు, ఏం తెలియకుండా మనిషి సర్వనాశనం అయిపోతాడు. మనకి 3rd క్లాస్ లో కూడా వచ్చింది గురుజీ. సుమతి శతకంలో కూడా చెప్పారు, తన కోపమే తన శత్రువు అని. అది నాకు డిగ్రీకి వస్తే గానీ తెలియలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ గురూజీ. అండ్ అలాగే మనకి వచ్చే కష్టాలు ఏవైతే మనకి
కష్టాలు వస్తాయో అవన్నీ మనం చేసుకున్న కర్మ ఫలాలే అని యాక్సెప్ట్ చేయాలి గురుజీ. కొంత లేట్ అయినా ఆ కష్టాలకి కారణం పూర్వజన్మలో చేసుకున్న కర్మలు లేదా ఇప్పుడు భక్తిలోకి రాకముందు చేసుకున్న కర్మ యొక్క ఫలితాలు అని అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనకి కష్టం వచ్చినా కోపం రావడం అనేది తగ్గుతుంది గురుజీ. సో ఫైనల్ గా ఎవరి హృదయంలో అయితే అహం, అహంకారం, క్రోధం, కోపం, కామం, మోహం, రాగద్వేష ఉండవో, అలాగే రాగద్వేషాల నుండి విముక్తి పొందుతారో, ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, నియమ నిబంధనలు మనకి ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తారో, వారి హృదయంలో ఎల్లవేళలా కృష్ణుడు ఉంటాడు గురూజీ. కృష్ణుని కృప సాధించడం కూడా సులభం అవుతుంది. ఫైనల్ గా మనం ఏ కర్మ చేసినా భగవంతుడు మనల్ని ఎల్లవేళలా చూసే విధంగా మనం కర్మలు చేయాలి అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. టైం ఉందా ప్రభుజీ? పర్వాలేదు, పర్వాలేదు. ప్రభుజీ, టుడే టాపిక్ భగవంతుని కృపను పొందడం ఎలా. భగవంతుని నైవేద్యం పెట్టి వాటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఫస్ట్ ఏకాదశి రోజున ఎంత బాగా భగవన్నామం జపం చేయాలనేదే ఇంపార్టెంట్. భగవంతునికి ఎంత దగ్గరగా ఉంటాము అనేదే ఇంపార్టెంట్. నిరాకారవాదులకి తృప్తి అనేది ఉండదు, జ్ఞానము ఉండదు. తృప్తి లేని వారి ఆనందం అనేది అనుభవింపలేరు. వాళ్ళు ఎవరు ఏది చేసినా హ్యాపీనెస్ కోసమే. పాండవులు వనవాసంలో కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ నిరంతరం మనసులోనే ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. కాక కుంతీదేవి నిరంతరం కష్టాలే, అందుకనే కుంతీదేవి నిరంతరం కష్టాలే కావాలనుకుంది. ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడు మనతోనే ఉంటాడు అని. నిత్యము ఆనందం కావాలంటే కృష్ణుని మనసులో నుండి వెళ్ళనీయకూడదు. ఇది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. కృష్ణుని మనసులో నుండి వెళ్ళనీయకూడదు. ఫ్రెండ్గా మాట్లాడాలి. నేను కృష్ణుడితో ప్రేమగా మాట్లాడటం ఇష్టం. ఇప్పుడు ప్రేమతోనే మాట్లాడాలి. రాగద్వేషాలు, అహంకారం ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఉండరు. భగవంతుడు ఎవరికి ఈజీగా దొరుకుతాడంటే కేవలం ప్రేమ గల వారికి మాత్రమే. ప్రభుజీ, వ్యామోహము, ప్రేమ అనేది కూడా మీరు వివరించారు, బాగుంది. ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుడు అని చెప్పారు. భగవద్గీతను ప్రేమతో చదువుతూ ఉంటే జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు, ఎంత బాగా చదువుతున్నారు, ఎంత ప్రేమగా చదువుతున్నారు అనేది. అలాగే మనం ఎవరినైనా బాధ పెడుతుంటే భగవంతుడు కళ్ళు మూసుకుంటాడు. ఇది మనకు సంబంధించిన కాదు, ఇది మన సబ్జెక్ట్ కాదు. కృష్ణుడు కళ్ళు తెరిచేలా జీవించాలా, కళ్ళు మూసుకొని జీవించేలా ఉండాలంటే మనం కళ్ళు తెరుచుకొని ఉండేలానే ఉండాలి, కళ్ళు తెరుచుకొని జీవించేలా ఉండాలి. అలా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. భగవంతుడు ఎవరు సంపూర్ణ కృప పొందగలరు? ఎవరు అంటే సమస్త రాగ ద్వేషాల నుండి విముక్తి పొందాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నియమ నిబంధనలను అనుసరించాలి. థర్డ్ పాయింట్, ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడు. లాస్ట్ గా చెప్పారు ప్రభుజీ, కాంప్రమైజ్ అవ్వడము. ఒక మెట్టు తగ్గుతామో మనకి అంతులేని ఆనందం ఇస్తాడు భగవంతుడు. వారికే సంపూర్ణ కృప పొందగలరు, వాళ్ళు మాత్రమే. ప్రభుజీ, ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి ప్రభుజీ. కరెక్ట్ గా లేదు మాతాజీ, మీరు చాలా చక్కగా చెప్పారు. మీ ప్రెజెంటేషన్ లో చేంజ్ వచ్చింది. అంటే మీరు ఇంత ముందు ఇచ్చే ప్రెజెంటేషన్ కి ఈ రోజు ఇచ్చిన ప్రెజెంటేషన్ చాలా మార్పు వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. మాటల్లో చెప్పేవాళ్ళు ఈ రోజు మీరు న్యాచురల్ గా చెప్పారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎవరైనా ఉన్నారా? లేదా క్లాసు ముగిద్దామంట. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మాతాజీ, ప్రభుజీ, క్లాస్ సంబంధించింది కాదు ప్రభుజీ, వేరే క్వశ్చన్ అడుగుతాను ప్రభుజీ. ఏంటంటారు ప్రభుజీ? విడిగా ఉపయోగిస్తే ప్రభు. భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది. ఓకే, అది కాకుండా భౌతిక ప్రపంచం కోసం ఉపయోగిస్తే మాయాదేవి యొక్క కరుణ దొరుకుతుంది. ఎంచుకోవటం అనేది పూర్తిగా మన స్వాతంత్రం కాబట్టి ఓకే, ఆ సాంగత్యాన్ని ఎంచుకోవటం కానీ, ఎవరికి సేవ చేయాలి, శిశికేన సేవనం అంటారు కాబట్టి.
సో ఆ కరెక్ట్ చాయిస్ అనేది మనం కరెక్ట్ గా ఎంచుకుంటే కృష్ణ భగవానుడి బ్లెస్సింగ్స్ కానీ కరుణ కానీ దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఈ రోజు అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గుడ్ రిలేషన్ ప్రవీణ్, గుడ్ రిలేషన్. మీరు మంచి మంచి మార్గంలో ఉన్నారు. బట్ మీరు రెగ్యులర్ గా మీరు రండి, అంటే మీరు రెగ్యులర్ టెంపుల్ రండి ఒకసారి. మేబీ ఎస్ ప్రభు, నాకు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. సో ఈ రోజు కూడా నేను చెన్నైలో ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వీక్ కంపల్సరీ వస్తాను. నైస్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ. మరి మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఈరోజు క్లాస్ చేద్దాం. అండ్ రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్ జై జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ.